ఓకే గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ రోజు డైలీ అనాలిసిస్ విషయానికి వస్తే అసలు గోల్డ్ ఎక్కువగా నేను ట్రేడ్ చేసేది గోల్డ్. సో గోల్డ్ అండ్ సమ్ ఇండెక్సెస్ ఎలా మూవ్ అవ్వచ్చు, సో నా అనాలిసిస్ ఏంటి బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో దానికంటే ముందు వెరీ 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 ఇంపార్టెంట్, సో మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా ఇది గుర్తుపెట్టుకోండి. ఐసిటి అన్న, ఎస్ఎంసి అన్న, అదర్ థింగ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ సప్లై అండ్ డిమాండ్, ఏది యూస్ చేసినా సరే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది అంటే లైక్ అనాలిసిస్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు న్యూస్ దగ్గర నుంచి రావాలి. సో న్యూస్ మీకు ఓకే అర్థమవుతుంది, మీరంతా కూడా ట్రాక్ చేయగలరు అంటే మీరు మల్టిపుల్ సోర్సెస్ దగ్గర నుంచి న్యూస్ తీసుకోవచ్చు. లైక్ investing.com కానీ, ఫారెక్స్ ఫ్యాక్టరీ కానీ, లేదు అంటే సిఎన్బిసి కానీ, లేదంటే వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ, ఇలా లాట్ ఆఫ్ సోర్సెస్ దగ్గర నుంచి మీరు ఎవ్రీడే చెక్ చేసి ఆ న్యూస్ రీచ్ చేయొచ్చు. లేదు అంటే మాత్రం సింపుల్గా ఆ ఫారెక్స్ ఫ్యాక్టరీకి వచ్చి తప్పకుండా ఎకనామిక్ క్యాలెండర్లో ఏముంది అనేది చెక్ చేయడం వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇంకా ఈ వీక్ న్యూస్ విషయానికి వస్తే ఈ రోజు ఎటువంటి హై ఇంపాక్ట్ న్యూస్ లేదు. సో ఇక్కడ మీరు చూస్తే జీరో, లిటరలీ జీరో, ఎటువంటి హై ఇంపాక్ట్ న్యూస్ లేదు. అండ్ ఎస్టర్డే కూడా ఎటువంటి హై ఇంపాక్ట్ న్యూస్ లేదు. సో ఇంకా ఆస్ట్రేలియన్ మార్కెట్స్ క్లోజ్లో కూడా ఉన్నాయి అక్కడ కింగ్స్ బర్త్డే వల్ల. కానీ ఈ వీక్లో మనందరూ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అసలైన హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది, అదే సిపిఐ నెంబర్స్, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్. దీన్ని ఇన్ఫ్లేషన్ డేటా అని కూడా అంటారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే ఈ నెంబర్స్ బేస్ చేసుకునే కమింగ్ వీక్స్లో అండ్ అంటే కమింగ్ మంత్స్లో మనకి మార్కెట్ ఎలా ఉండొచ్చు, అంటే లైక్ ఏ పేర్ ఎలా మూవ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారా తగ్గిస్తారా, ఎవ్రీథింగ్ మనకి ఈ డేటా బేస్ చేసుకునే డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ మీరు డేటాలో కూడా క్లియర్గా ప్రీవియస్తో కంపేర్ చేస్తే నెంబర్స్ అనేవి పెరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూసారా 4.2. సో ఫెడ్ టార్గెట్ ఎంత 2%, ఎక్కడ 2%, ఎక్కడ 4.2%. చాలా దారుణంగా ఉంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. బికాజ్ రీజన్స్ ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరగడానికి అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే రీజన్ నెంబర్ 1 యుఎస్ వర్సెస్ ఇరాన్ వార్, అంటే ఇజ్రాయెల్ కూడా ఉందనుకోండి. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద వార్ చేస్తున్నాయి, అది కీ రీజన్. ఎందుకు దాని మీద వార్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇక్కడే మనకి క్రూడ్ ఆయిల్ టేబుల్ మీద వస్తుంది. సో క్రూడ్ ఆయిల్ గురించి మనం లెవెల్స్ తీసుకునేటప్పుడు మాట్లాడుకుందాం. సో ఇంకా ఈ రోజు హై ఇంపాక్ట్ న్యూస్ విషయానికి వస్తే జీరో. అండ్ ఈ వీక్ హై ఇంపాక్ట్ న్యూస్ విషయానికి వస్తే మాత్రం సిపిఐ నెంబర్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే చాలా ఎక్కువ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఫోర్కాస్ట్ చూస్తే ప్రీవియస్తో కంపేర్ చేస్తే గుడ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే అది సూపర్ గుడ్ ఫర్ డాలర్. సో ఇది కొంచెం క్లోజ్గా ట్రాక్ చేయండి, ఇదే హై ఇంపాక్ట్ న్యూస్. అంటే నెక్స్ట్ వచ్చి మనకి కన్సూమర్ సెంటిమెంట్ ఉంది, కానీ ఇది అంత హై ఇంపాక్ట్ న్యూస్ ఏం కాదు, జస్ట్ మీడియం. సో ఎంటైర్ వీక్ మొత్తం ఓన్లీ హై ఇంపాక్ట్ న్యూస్ సిపిఐ నెంబర్స్ అండ్ పీపీఐ నెంబర్స్. ఈ రెండు న్యూస్ ఈవెంట్స్ కూడా కొంచెం క్లోజ్గా ట్రాక్ చేయండి. అండ్ ఈరోజు ఏషియన్ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అన్న విషయానికి వస్తే మాత్రం ఏషియన్ మార్కెట్స్, ఆస్ట్రేలియన్ మార్కెట్స్ స్లైట్లీ బేరిష్గా ఉన్నాయి. అండ్ మార్నింగ్ ఆస్ట్రేలియన్ దగ్గర నుంచి సమ్ డేటా కూడా వచ్చింది. సో ఆ డేటా చూస్తే మాత్రం బెటర్గానే ఉంది, అండ్ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేసి కూడా వచ్చింది. కానీ మార్కెట్ అనేది సమ్ న్యూట్రల్గా ఉంది, డేటాకి ఎటువంటి రియాక్షన్ లేదు. ఇంకా చైనీస్ మార్కెట్స్ చూస్తే మాత్రం చైనా అండ్ హాంకాంగ్ మార్కెట్స్ కూడా రెండు పాజిటివ్గానే ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే చైనాకి సమ్ ట్రేడ్ బ్యాలెన్స్ నెంబర్స్ వచ్చాయి. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చాయి. వాళ్ళు అనుకున్న దాంతో కంపేర్ చేస్తే ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరిగాయి. ఏ కంట్రీ కన్నా సరే ఎక్స్పోర్ట్స్ పెరిగితే మాత్రం అది వెరీ 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 గుడ్. అంటే చైనా ఇంటర్నల్గా కూడా అంటే సమ్ లోకల్ డిమాండ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది లాస్ట్ ఫ్యూ మంత్స్తో కంపేర్ చేస్తే. అది కూడా చైనీస్ మార్కెట్స్లో ఈరోజు చాలా క్లియర్గా దాని ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. అంటే హాంకాంగ్ కూడా గుడ్. సో హాంకాంగ్లో కూడా సమ్ ఏఐ అండ్ సెమీ కండక్టర్ స్టాక్స్ అనేవి సమ్ అంటే ఎస్టర్డే మ్యాసివ్గా ఫాలో అయ్యేగా. సో వీకెండ్ ఫాలో, సో అక్కడి నుంచి చూస్తే మాత్రం సమ్ సార్ట్ ఆఫ్ రికవరీ అంటే కనిపిస్తుంది. సో ఇండియన్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి, అంటే ఈ రోజు పాజిటివ్గా ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ ఇంటర్వెన్షన్స్ చేయడం అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. రీసెంట్గా చూస్తే లాస్ట్ 2 days బ్యాక్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి మ్యాసివ్గా ఫాలో అయ్యాయి. ఒకసారి మీకు ఇక్కడ చార్ట్లో కూడా చూపిస్తాను హియర్. ఇక్కడ చూసారా రీసెంట్ ఫాల్. సో $94 దగ్గర నుంచి ఆ క్రూడ్ ఆయిల్ అనేది 80 డ్రాప్ అయింది. ఇది మెయిన్ రీజన్ ఈరోజు ఇండియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉండడానికి. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మాత్రం అది నెగిటివ్ ఫర్ స్టాక్ మార్కెట్స్. మనం క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డ్రాప్ అవుతాయో అదే మన
కంట్రీకి అండ్ మన ఎకానమీకి కూడా మంచిది. లెట్స్ ఇది ఇక్కడి నుంచి ఎలా ఫర్దర్గా వెళ్తుంది అనేది. సో అంతే, ఈ ఏషియన్ మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యే ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి జాయిన్ అవ్వండి. సో 3900 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ మీకు కంప్లీట్గా సో మెయిన్ ఏషియన్ స్టాక్స్ పెరగడానికి ఏఐ అండ్ సెమీ కండక్టర్ స్టాక్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ వార్ అంటే మనకి వీకెండ్ సమ్ స్ట్రైక్స్ జరిగాయి. సో ఇజ్రాయిల్ లెబనాన్ మీద అటాక్ చేయడం, సో లెబనాన్ మీద సమ్ ఇరాన్ బ్యాకప్ ఉన్న గ్రూప్ మీద అటాక్ చేస్తారా అని ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడం, సో వెంటనే ఇజ్రాయిల్ వాళ్ళు మళ్ళీ దాన్ని రిటాలియేట్ చేయడం. సో ఇలా వీకెండ్ చాలా పెద్ద డ్రామా జరిగింది. సో అది మొత్తం ట్రంప్ గారు సమ్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేయడం వల్ల ఇజ్రాయిల్ మీద, అంటే సమ్ అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు నువ్వు ఇలా అంటే సమ్ నా పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా ఇరాన్ మీద అండ్ లెబనాన్ మీద అటాక్స్ చేయడం కరెక్ట్ కాదు, ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం యుఎస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయదు, తర్వాత వార్ అనేది మీరు ఒక్కరే చేయాల్సి వస్తుంది అని సమ్ హార్ష్గా మాట్లాడారు. సో దానివల్ల ఇజ్రాయెల్ వాళ్ళు తగ్గారు, వెంటనే ఇరాన్ వాళ్ళు కూడా వెనక తగ్గారు. సో ఈ వార్ అనేది అంటే టెంపరీగా అంటే మాత్రం ఇప్పుడు ఎటువంటి స్ట్రైక్స్ జరగట్లేదు. సో అందు గురించే స్టాక్ మార్కెట్స్ ఈరోజు కొంచెం బుల్లిష్గా ఉన్నాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టెంపరీ సీజ్ ఫైర్ అనేది వన్ ఆఫ్ ద కీ రీజన్. సో ఇంక సౌత్ కొరియన్ మార్కెట్స్ ఎస్టర్డే 8% డ్రాప్ అయ్యాయి, ఈ రోజు మళ్ళీ అగైన్ 7% పెరిగాయి. అంటే మొత్తం ఎస్టర్డే లాస్ మొత్తం ఈ రోజు కవర్ చేస్తుంది. సో జస్ట్ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కొరియన్ మార్కెట్స్ అనేవి ఏఐ అండ్ ఈ సెమీ కండక్టర్ స్టాక్స్కి చాలా అంటే మెజారిటీ ఆఫ్ అంటే టాప్ కంపెనీస్, ఈ మెమరీ చిప్ మేకింగ్ కంపెనీస్ రెండు కూడా కొరియాలోనే ఉన్నాయి. ఈ రెండు కంపెనీస్ మనకి బాగా ఇండెక్స్ని డామినేట్ చేస్తున్నాయి. సో టెక్నాలజీ అంటే టెక్ ఇండెక్స్ కాస్పీలో హెవీగా ఉంది టెక్నాలజీ స్టాక్స్ ఇవన్నీ కూడా. దానివల్ల ఏంటంటే పెరిగినా పడినా సరే చాలా మ్యాసుగా పెరగడం, చాలా మ్యాసుగా సమ్ తగ్గడం జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ అంటే లైక్ మనీ కూడా అలాగే ఫ్లో అవుతుంది. ఇప్పుడు అంతా కూడా ఏఐ ఆప్టిమిజం చాలా దారుణంగా ఉంది. అండ్ స్పేస్ ఎక్స్ చూసిన మ్యాసివ్ వాల్యుయేషన్స్లో స్టాక్స్ని సెల్ చేశారు, వాళ్ళు కూడా ఐపీఓ కింద వచ్చారు. అండ్ ఇక్కడ మనకు ఓపెన్ ఏఐ చూసిన, ఆంథ్రోపిక్ చూసిన, సో ఆంథ్రోపిక్ ఉంది కదా, సో వాళ్ళు చూసిన, సో వీళ్ళందరూ కూడా మ్యాసివ్ వాల్యుయేషన్స్లో మనకి ఐపీఓ కింద వస్తున్నారు. అంటే లైక్ ఎగ్జిట్ లిక్విడిటీ కింద చూడవచ్చు. నేనంటే మాత్రం నా ఒపీనియన్ ఈ ఏఐ కంపెనీస్ మీద అంటే మాత్రం వాళ్ళు ఉన్న వాల్యుయేషన్స్కి వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళ ప్రాఫిట్స్ చూస్తే అసలు సంబంధమే లేదు. సో చాలా చాలా పీక్ ప్రైజెస్ యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఈ స్టాక్స్ అన్ని మ్యాసివ్గా కరెక్ట్ అవుతాయి. ఐఎమ్ షూర్ ఇదంతా ఏంటంటే లైక్ ఇది ఒక బూమ్, సో ఒక బబుల్ బరెస్ట్ అయ్యే రోజు లైక్ కమింగ్ డేస్లో ఉంది. సో ఏ బబుల్ అనేది ఒక రోజు బరెస్ట్ అవుతుంది, ఆ రోజు ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎంతెంత ఫండ్స్ రైజ్ చేసాయి, నిజంగా నెంబర్స్లో ఆ స్ట్రెంత్ కనిపిస్తుందా లేదా అనేది మనందరికీ తెలుస్తుంది. ఇంక జపాన్ మార్కెట్స్ సమ్ రీబౌండ్ కనిపించింది. అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు అని సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో కొంచెం ఈ వీక్ మనకి ఐ థింక్ 14th అనుకుంటా ఆ బ్యాంక్ ఆఫ్ జపాన్ నుంచి మీటింగ్ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ హైక్ అంటే మాత్రం 95% ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మాత్రం అది బ్యాడ్ ఫర్ స్టాక్ మార్కెట్స్, బికాస్ ఫండింగ్ రైజ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇంకా చైనా మార్కెట్స్ పెరగడానికి మెయిన్ రీజన్ ట్రేడ్ డేటా. అదర్ ఏషియన్ మార్కెట్స్ అన్ని సమ్ న్యూట్రల్గా ఉన్నాయి. సో ఇండియన్ మార్కెట్స్ ఆయిల్ ప్రైసెస్ డ్రాప్ అవడం ఈ రోజు ఇండియన్ మార్కెట్స్కి సమ్ పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ కరెన్సీస్ గురించి కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేశాను, ఒకసారి జాయిన్ అవి రీచ్ చేయండి. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎవరన్నా ఆ కరెన్సీస్ ట్రేడ్ చేస్తే మాత్రం. సో అగైన్ గ్రూప్లో కూడా ఇక్కడ నుంచి వార్ మీద నా వ్యూ ఏంటి, ఈ వార్ ఇంకా ఎన్ని రోజులు రన్ అవ్వచ్చు, యాజ్ ఆఫ్ నో రన్ అవుతుంది కదా వారు. సో దీనివల్ల పెరిగిన కాస్ట్లు కానీ ఎవ్రీథింగ్ నేను నా అనాలిసిస్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో నా బయాస్ కూడా డాలర్ బులిష్గా యాంటిసిపేట్ చేయడం, అండ్ ఇక్కడి నుంచి గోల్డ్ ఫర్దర్గా డ్రాప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం, సో అవన్నీ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇదంతా కూడా మీరు చదవండి, ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయం వెరీ 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 ఇంపార్టెంట్. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వార్ అనేది అసలు ఎండ్ అవుతుంది అనడానికి మనకి ఏమీ లేవు, అసలు ఎటువంటి డేటా పాయింట్స్ లేవు. ఇక్కడ సీజ్ ఫైర్ అంటే అయింది తప్పించి ఎక్కడ కూడా యురేనియం గురించి మాట్లాడట్లేదు. అండ్ ట్రంప్ గారు ఒకే మాట అంటున్నారు, ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ రాకూడదు అంటున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు అది మా రైట్, సో ప్రతి కంట్రీకి న్యూక్లియర్ వెపన్ అంటే మెజారిటీ ఆఫ్ కంట్రీస్ దగ్గర సమ్ అంటే హైలీ డెవలప్డ్ నేషన్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నప్పుడు మా దగ్గర ఉంటే తప్పే ఉంది, మా రైట్స్ని మేము వదులుకోమని ఇరాన్ వాళ్ళు అంటున్నారు. సో ఇజ్రాయిల్ వాళ్ళు కూడా ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు అని ఇజ్రాయిల్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అటాక్స్ చేస్తారు.
చేస్తూనే ఉంటున్నారు. అండ్ ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయానికి వస్తే అక్కడ జూల్ బ్లాకేడ్, అంటే ఇటువైపు ఇరాన్ వాళ్ళు అటువైపు యుఎస్ వాళ్ళు ఇద్దరు కూడా సమ్ బ్లాకేడ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఆయిల్ ప్రైజెస్ ప్రీ వార్ లెవెల్లో పీక్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సప్లై చైన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తాయి. అందుకే ఏషియన్ నేషన్స్ మొత్తం ఏ కంట్రీస్ అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ కంట్రీస్ మొత్తం చాలా సఫర్ అవుతున్నాయి. ఇండియా చూసినా, చైనా చూసినా, అండ్ జపాన్ చూసినా, అండ్ ఈ సౌత్ కొరియా చూసినా, ఇవన్నీ కూడా మనం క్రూడ్ ఆయిల్ మిడిల్ ఈస్ట్ నేషన్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో కంప్లీట్గా ఈ కంట్రీస్ మొత్తం సఫర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ యుఎస్ వర్సెస్ ఇరాన్ వార్. ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ వార్ ఎండ్ అవ్వాలి అంటే టూ టూ అంటే రెండు విషయాల మీద క్లారిటీ రావాలి. ఫస్ట్, యురేనియం ఎన్రిచ్మెంట్. ఇప్పటి వరకు ఎన్రిచ్ చేసిన యురేనియం ఏం చేస్తారు? ఇరాన్ వాళ్ళు వేరే థర్డ్ కంట్రీకి పంపిస్తారా? అయితే చైనాకి పంపించాలి లేదా రష్యాకి పంపించాలి. సో కానీ వాళ్ళు పంపించను అని అంటున్నారు. ఇప్పుడు ఆ యురేనియం ఏం చేస్తారు? నెక్స్ట్ వన్, ఇరాన్ ఇక్కడి నుంచి న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేస్తుందా? ఒకవేళ చేస్తాను అంటే దానికి యుఎస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది? ఈ రెండు పాయింట్స్కి ఒక అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేంత వరకు కూడా ఈ వార్ అనేది ఎండ్ కాదు. మేబీ ఇలా సీజ్ ఫైర్ జరగవచ్చు. అండ్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే రష్యా వర్సెస్ యుక్రెయిన్ వార్ లాగా మార్కెట్ సమ్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇంకా లైక్ సమ్ 1 to 2 వీక్స్ పోతే మార్కెట్ కేర్ చేయదు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక ఈవెంట్కి ఒక సెర్టెన్ పాయింట్ వరకునే వాల్యూ వస్తుంది. ఇప్పుడు రష్యా వర్సెస్ యుక్రెయిన్ వార్ ఇంకా రన్ అవుతుంది. అప్పుడు అది స్టార్ట్ అయ్యి 4 to 5 years ముందు స్టార్ట్ అయింది. ఐ థింక్ 4 years అనుకుంటా. ఇప్పుడు ఎవరైనా కేర్ చేస్తున్నారా? ఏమీ లేదు. సేమ్ అలాగే ఇంకో 2 months 3 months మార్కెట్ కేర్ చేస్తుంది. తర్వాత ఇది కూడా సమ్ రష్యా వర్సెస్ యుక్రెయిన్ వార్ లాగే అలా ఆగిపోతుంది. అంటే ఇక్కడ మెయిన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్. సో దాని గురించి ఇంకా మార్కెట్ ఎక్కువ వాల్యూ వస్తుంది ఈ వార్కి. వన్స్ ఒక్కవేళ అంటే నిజంగానే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానీ లేకపోతే మార్కెట్ అంత వాల్యూ ఇచ్చేది కాదు ఈ వార్కి. సో ఇట్స్ జస్ట్ లైక్ ఏ నార్మల్ వార్ కింద ట్రీట్ చేసి వదిలేసేవారు. యా, ఓకే. సో ఇంకా సమ్ ఇంపార్టెంట్ స్టఫ్ ఏమైనా ఉంటే మాత్రం గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇంక డైరెక్ట్గా అనాలిసిస్కి వెళ్తాను. ఎందుకంటే ఇంక న్యూస్ గురించి డిస్కస్ చేస్తుంటే అలా అంటే సమ్ న్యూస్ వస్తూనే ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉండాలి. సో ఇంక డైరెక్ట్గా అనాలిసిస్ విషయానికి వస్తాను. సో ఇంక అనాలిసిస్ విషయానికి వస్తే గోల్డ్ చూస్తే మ్యాసివ్గా డ్రాప్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్ పీక్ దగ్గర నుంచి ఆల్ టైమ్ హై ఎక్కడ 5600 దగ్గర నుంచి టోటల్ 23%. సో 23% డ్రాప్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? రీజన్ నెంబర్ 1 మిడిల్ ఈస్ట్ వార్. సో అది కీ రీజన్. అండ్ రీజన్ నెంబర్ 2 ఏంటంటే మనకి ఈ ప్రాఫిట్ బుకింగ్. అండ్ రీజన్ నెంబర్ 3 అంటే సెంట్రల్ బ్యాంక్స్ పర్చేస్ చేస్తాయి. ఈ మూవ్కి మెయిన్ రీజన్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్స్ ట్రెజరీ yieldsని సెల్ చేసి చైనా చూసినా, రష్యా చూసినా, ఇండియా చూసినా మ్యాసివ్గా పర్చేస్ చేయడం మొదలుపెట్టాయి. దానివల్ల మ్యాసివ్గా వెళ్ళింది. సో ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ పర్చేసింగ్ అనేది తగ్గింది. అంటే కంప్లీట్గా ఆపేలేదు. ఈవెన్ చైనా లాస్ట్ 16 months నుంచి కూడా పర్చేస్ చేస్తూనే ఉంది, కంప్లీట్గా ఆపేలేదు. కానీ ఆ బయింగ్ పర్సెంటేజ్ అనేది మ్యాసివ్గా తగ్గింది. సో ఇవన్నీ కూడా కీ రీజన్స్. అండ్ దట్టు ఇప్పుడు ఈ టెంపరీ ఫాల్ చూస్తే మాత్రం, లాస్ట్ ఫ్యూ డేస్లో వచ్చిన ఈ ఫాల్ చూస్తే మాత్రం ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఇరాన్ వార్. దట్టు రీసెంట్గా మనకి ఎన్ఎఫ్పి డేటా వచ్చింది లాస్ట్ వీక్. అంటే నాన్ ఫార్మ్ పేరోల్స్, దాన్ని జాబ్ నెంబర్స్ అని కూడా అంటారు. చాలా బెటర్ నెంబర్స్ వచ్చాయి. సో యుఎస్ ఎకనామీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంత స్ట్రాంగ్ ఎకనామీ మనకి సెంట్రల్ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేసే ఛాన్స్ ఇచ్చాయి. అంటే ఎందుకు అంటే ఆ ఎకనామీ స్ట్రాంగ్గా ఉండి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయాలి. లేదు అంటే మాత్రం మనకి ఇన్ఫ్లేషన్ దాటిపోతుంది. సో కంట్రోల్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తే మాత్రం అది నెగిటివ్ ఫర్ గోల్డ్. ఎందుకంటే మనీ అనేది గోల్డ్ నుంచి అదర్ అసెట్ క్లాసెస్ అంటే డాలర్లోకి మూవ్ అవుతుంది. డాలర్లో కంటే సమ్ యుఎస్ ట్రెజరీస్ ఉన్నాయిగా, సో ఆ యుఎస్ ట్రెజరీస్లోకి మూవ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆ ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. వన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు యుఎస్ ట్రెజరీస్ యొక్క ఈల్డ్ పెరుగుతుంది. మీరు ఒకసారి ఈ బాండ్ డీల్స్ చూస్తే మీకు ఒక సమ్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ 10-year బాండ్ డీల్స్, ఒక్క నిమిషం, యుఎస్ బాండ్ 10 years, వెయిట్ ఏ మినిట్, ఇక్కడ ఒక సమ్ కోడ్ ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ చూసారా, యుఎస్ 10 years బాండ్ డీల్స్. సో 4.58 ఎంత దారుణంగా పెరిగా చూసారా. సో ఒకప్పుడు రష్యా యుక్రెయిన్ వార్, సో అలాంటి టైంలోని అండ్ రీసెంట్గా మనకి ఇంట్రెస్ట్ రేట్ హైక్ సైకిల్స్లోని కట్టి ఈ పీక్ పాయింట్ చూసాం. సో ఇప్పుడు 2023, సో ఆ టైంలో ఇప్పుడు వెరీ నియర్ టు
మనకి వెరీ నియర్ టు 5% చాలా దగ్గరగా ఉన్నది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు అని ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేయడం. సో ఇది ఇంకా పెరిగిపోతూ ఉంటే మాత్రం అది సూపర్ బేరిష్ ఫర్ గోల్డ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా ఇలా మీదకి వెళ్ళిపోతూ ఉంటే మాత్రం గోల్డ్ ఫాలో అవుతూనే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం నా బయాస్ గోల్డ్ విషయానికి వస్తే కంప్లీట్లీ బేరిష్. సో నేనంటే మాత్రం ఎటువంటి బుల్లిష్ మొమెంటం, అంటే బుల్లిష్ మొమెంటం అంటే కంప్లీట్గా ఇక్కడ నుంచి ఫాలో అయిపోతుందని కాదు. సో మేబీ ఇక్కడ నుంచి సమ్ సార్ట్ ఆఫ్ అప్సైడ్ మొమెంటం అంటే రావచ్చు, లైక్ ఇలా సమ్ సార్ట్ ఆఫ్ అప్సైడ్ మొమెంటం రావచ్చు. బట్ ఎంత అప్సైడ్ మొమెంటం వచ్చినా సరే, సో అగైన్ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి, అగైన్ సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి మళ్ళీ అంటే మాత్రం నేను డౌన్ సైడే మొమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ లైక్ సమ్ డౌన్ సైడ్ మొమెంటమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎప్పటి వరకు ఈ వార్ ఎండ్ అయ్యేంత వరకు. సో వన్స్ వార్ కానీ ఎండ్ అయితే మళ్ళీ అగైన్ మనకి ఈ ఇన్ఫ్లేషన్ ఫియర్ తగ్గుతుంది కాబట్టి, క్రూడ్ ఆయిల్ అనేది మళ్ళీ ఫ్రీగా ఫ్లో అవుతుంది కాబట్టి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి గోల్డ్లోకి బయింగ్ ప్రెజర్ వస్తుంది. సో మళ్ళీ లోయర్ ప్రైజెస్లో బై చేయడం మొదలు పెడతారు. సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాయి, హెడ్జ్ ఫండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళందరూ కూడా ఈ లోయర్ లెవెల్స్లో తప్పకుండా గోల్డ్ లాంగ్ టర్మ్ అసెట్ కాబట్టి ఆ లాంగ్ టర్మ్ సమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి మళ్ళీ బై చేయడం మొదలు పెడతారు. ఇప్పటికంటే మాత్రం ఈవెన్ గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ అసెట్. వార్ టైంలో గోల్డ్లోకి ఎక్కువ మనీ రావాలి, కానీ ఇప్పుడున్న ప్రైజెస్కి అండ్ ఇప్పుడు ఈ సేఫ్ హెవెన్ అసెట్ అంటే ఆ స్టేటస్ని కోల్పోయింది యాజ్ ఆఫ్ నో గోల్డ్ టెంపరీగా. బట్ వన్స్ వార్ ఎండ్ అయిపోతే మాత్రం మళ్ళీ ఈవెన్ గోల్డ్ని సేఫ్ హెవెన్ అసెట్ కింద ట్రీట్ చేస్తారు. అగైన్ క్యాపిటల్ అనేది రిటర్న్ వస్తుంది. సో అప్పటి వరకు మాత్రం గోల్డ్లో టెంపరీగా అంటే మాత్రం అంటే సమ్ స్వింగ్ ట్రేడింగ్ ప్రాస్పెక్ట్లో మీరు చూస్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోండి. సో ఓవరాల్ ఫండమెంటల్స్ని కూడా, న్యూస్ని కూడా అండ్ ఈ క్లోజ్గా వార్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంక డైరెక్ట్గా టెక్నికల్ విషయానికి వస్తే యాజ్ ఆఫ్ నో డైలీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. సో ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ మనకి రిజెక్షన్స్ అంటే కనిపించాయి. సో హియర్ అండ్ హియర్ అండ్ హియర్ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం బూమ్, వన్స్ రిజెక్షన్ తర్వాత మ్యాస్ అప్సైడ్ మొమెంటం, అండ్ రిజెక్షన్ తర్వాత మ్యాస్ అప్సైడ్ మొమెంటం. సో ఇక్కడ నుంచి కూడా సమ్ సార్ట్ ఆఫ్ మ్యాస్ అప్సైడ్ మొమెంటం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అట్లీస్ట్ 4470 వరకు. వెంటనే కాదు, మేబీ ఈరోజు ఇలా బులిష్గా క్లోజ్ అయ్యి నెక్స్ట్ డే సమ్ బులిష్, నెక్స్ట్ డే సమ్ బులిష్, ఇలా వీకెండ్ కల్లా తర్వాత ఇక్కడ వరకు మూవ్ అయిన తర్వాత మళ్ళీ వీకెండ్ సంబంధించి ఏమైనా సమ్ నెగిటివ్ హెడ్లైన్స్ కట్ట ఫ్లో అయినా, లేదంటే ఈ వీక్ సిపిఐ ఉందిగా, సిపిఐ నెంబర్స్ కానీ చాలా పాజిటివ్గా వచ్చాయి అనుకోండి సమ్ అంటే డాలర్కి, అలాంటప్పుడు మనం మ్యాసివ్ ఫాల్ అనేది గోల్డ్లో చూసే ఛాన్సెస్ వెరీ వెరీ హై. సో ఎలా అంటే మాత్రం ఒక టెంపరీ పుల్ బ్యాక్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ తర్వాత మాత్రం ఓవరాల్ ట్రెండ్ డైరెక్షన్ బేస్ చేసుకొని ఫాల్ అంటే మాత్రం యాంటిసిపేట్ చేస్తున్నాను. సో అలా కాకుండా మనకి టుమారో సిపిఐ నెంబర్స్ చాలా వర్స్ట్గా వచ్చి డాలర్కి బెటర్గా వచ్చి గోల్డ్కి చాలా నెగిటివ్గా వస్తే మాత్రం మనకి ఇలా మ్యాసివ్గా కిందకి ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వన్స్ క్యాండిల్ కానీ ఇలా క్లోజ్ అయితే మాత్రం మనకి విక్ ఫిల్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ వెరీ హై, ఎందుకంటే విక్స్ అనేవి పక్కన క్లీన్ రేంజెస్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో నెక్స్ట్ టార్గెట్ వరకు మనకి ఈ విక్ ఫిల్ అంటే వెరీ నియర్ టు 4100 లెవెల్. సో 4100 లెవెల్ని సపోర్ట్ కింద తీసుకోవచ్చు. చూద్దాం, ఇప్పటికంటే మాత్రం డైలీ టైం ఫ్రేమ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది, అంటే ప్రీవియస్ డైలీ విక్ను కూడా ఫిల్ చేసింది. అండ్ 4 అవర్స్ విషయానికి వస్తే 4 అవర్స్ సూపర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా, రెసిస్టెన్స్ అండ్ సూపర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఇంకా ఈ 4 అవర్ క్యాండిల్ మీద క్లోజ్ కాలేదు. వన్స్ ఈ 4 అవర్ క్యాండిల్ కానీ మీద క్లోజ్ అయితే నెక్స్ట్ 4 అవర్ క్యాండిల్ సమ్ సార్ట్ ఆఫ్ బుల్లిష్ మూమెంటం నేను యాంటిసిపేట్ చేస్తాను. సో ఎందుకంటే క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది, పక్కన మంచి రేంజ్ ఉంది కాబట్టి ఇలా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డైలీ టైం ఫ్రేమ్ కూడా చాలా స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది. అలా కాకుండా ఈ 4 అవర్ క్యాండిల్ లెవెల్ కింద కానీ క్లోజ్ అయితే మాత్రం నేను వెయిట్ చేస్తాను. అంటే లెవెల్ కింద మీన్స్ ఇలా కానీ క్లోజ్ అయితే మాత్రం నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ 4 అవర్ క్యాండిల్ మనకి సమ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసి ఓవరాల్ ట్రెండ్ డైరెక్షన్లో ఇలా కిందకి ఫాలో అయ్యే ఛాన్సెస్ వెరీ హై. సో అలాంటప్పుడు డైలీ టైం ఫ్రేమ్ మొత్తం బుల్లిష్ క్యాండిల్ మొత్తం బేరిష్ క్యాండిల్ అవుతుంది. సో 4 అవర్ క్యాండిల్ క్లోజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, కొంచెం క్లోజ్గా ట్రాక్ చేయండి. ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్ విషయానికి వస్తే 1 అవర్ సేమ్ హియర్ ఈజ్ మై మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ విక్ రిజెక్షన్స్. సో అంత ఈజీ ఏం కాదు, సో మల్టిపుల్ విక్ రిజెక్షన్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్ని బ్రేక్ చేసి క్యాండిల్ మీద క్లోజ్ అయ్యేంత వరకు కూడా నేను అంటే ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుందని అంటే మాత్రం నేను ట్రస్ట్ చేయను. అండ్ ఈవెన్ మీరు ఈ ప్రీవియస్ 1 అవర్ క్యాండిల్ చూసినా సరే మీద క్లోజ్ కాలేదు, సో రెసిస్టెన్స్ కిందే ఉంది. సో దానివల్ల అంటే ఇక్కడ మనకి సెల్లర్ స్ట్రెంత్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ లెవెల్ మీద క్లోజ్ అయ్యేంత వరకు కూడా నేను బయ్యింగ్ కంటే చూడను. ఇంకా 30 మినిట్స్ కూడా ఎగ్జాక్ట్లీ 30 మినిట్స్ కూడా సేమ్. సో హియర్ ఈజ్ మై మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్,
సేమ్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర రిజెక్షన్ కనిపిస్తుంది అండ్ హియర్ ఈజ్ మై మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ఇప్పటికంటే మాత్రం ఈ 2 లెవెల్స్ మనకి కీ లెవెల్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. యా, సో వన్స్ క్యాండిల్ సమ్ సార్ట్ ఆఫ్ పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం నేను బయింగ్ చూస్తాను. అండ్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే మాత్రం చాలా మంచి రేంజ్ ఉంది. సో 180 పిప్స్ ఉంది, అమేజింగ్ రేంజ్. సో బయింగ్ చూడొచ్చు. అండ్ సెల్ సైడ్ అంటే మాత్రం ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే సెల్ సైడ్ చూడొచ్చు. కానీ ఇక్కడ టెంపరీగా మనకి చాలా మంచి రేంజ్ ఉంది. అంటే ఈవెన్ ఇక్కడ ట్రేడ్ చేయడానికి ఎటువంటి సెటప్ ఫామ్ అవ్వకపోయినా రేంజ్ బాగుంది కాబట్టి సో ఇక్కడ మంచి సెటప్ కానీ ఫామ్ అయితే సమ్ లైక్ ఇలా ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయి తర్వాత సమ్ సపోర్ట్ ఫామ్ అయి ఇలా ఈ లెవెల్ కింద కానీ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే మాత్రం నేను సెల్ సైడ్ ప్లాన్ చేస్తాను. సో ఓవరాల్ ట్రెండ్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఫండమెంటల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈజీగా సెల్ చేయొచ్చు. పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. సో ఇలాంటి ట్రేడ్ గురించి నేను సెల్ సైడ్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాకుండా డైరెక్ట్గా మార్కెట్ మ్యాస్ బేరిష్ క్యాండిల్స్ వేసుకుని అంటే వేస్తూ కిందకి కానీ వచ్చేస్తే ఇక్కడ ఈ లెవెల్ మీద ఉన్నంత టైం కూడా నేను బై సైడే చూస్తాను. అంటే లైక్ సపోర్ట్ కానీ ఇలా క్రియేట్ చేసి క్యాండిల్స్లో నాకు ఆ బయర్ స్ట్రెంత్ కానీ కనిపిస్తే నేను బై సైడ్ చూస్తాను. సో వెరీ వెరీ హై ప్రాబబిలిటీ ఇలా వెళ్ళడానికి. సో పక్కన చాలా మంచి రేంజ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ నెక్స్ట్ అప్కమింగ్ క్యాండిల్స్లో మనం బయింగ్ ప్లాన్ చేయొచ్చు ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత. సో బై సైడ్ చూడాలన్నా సరే సెల్ సైడ్ చూడాలన్నా సరే క్లీన్ రేంజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఎక్సలెంట్ సపోర్ట్ క్రియేట్ చేసింది, బూమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, సేమ్ 2 ఏరియాస్ దగ్గర కూడా పుల్ బ్యాక్ ఇచ్చింది, సపోర్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు చూడండి పుల్ బ్యాక్ అండ్ బూమ్. సో ఇక్కడ పుల్ బ్యాక్ బూమ్. సో 2 ఏరియాస్ దగ్గర కూడా సో మ్యాసో అప్ సైడ్ మొమెంటం, హియర్ మ్యాసో అప్ సైడ్ మొమెంటం. సో మేబీ ఇక్కడ నుంచి కూడా ఇలా సమ్ సార్ట్ ఆఫ్ పుల్ బ్యాక్ ఇచ్చి సో అగైన్ ఇక్కడ నుంచి మ్యాసో అప్ సైడ్ మొమెంటం చూసే ఛాన్సెస్ వెరీ వెరీ హై. లెట్స్ సీ. సో పుల్ బ్యాక్ ఇచ్చి కానీ సపోర్ట్ క్రియేట్ చేస్తే బై సైడ్ చూద్దాం, లేదు ఒక సపోర్ట్ క్రియేట్ చేసి కిందకి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాను. నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను నా అప్డేట్ అనేది. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఇక్కడ ఎటువంటి స్ట్రక్చర్ ఫామ్ కాలేదు కాబట్టి వెయిట్ చేద్దాం ఒక డీసెంట్ మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేంత వరకు. 15 మినిట్స్ చూసినా సరే జస్ట్ మ్యాడ్ మూవ్స్ అంతే. సో 15 మినిట్స్ అంతగా బాగాలేదు. సో 30 మినిట్స్ కన్ఫర్మేషన్ గురించి యాజ్ ఆఫ్ నో వెయిట్ చేయడం బెటర్. ఇంకో 30 మినిట్స్లో మనకి ఎక్స్చేంజ్ ఓపెన్ అవబోతుంది. సో 12:30కి మనకి లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అవబోతుంది. సో ఇంకా నెక్స్ట్ అనాలిసిస్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ చూస్తే మాత్రం వెరీ వెరీ కీ ఏరియా దగ్గర ఉంది. సో ఏరియా వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ కీ సపోర్ట్ ఏరియా హియర్ 88 లెవెల్. సో ఈ లెవెల్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది ఫాలో అవుతుంటే గోల్డ్ అనేది పెరుగుతుంటుంది. క్రూడ్ ఆయిల్ అనేది ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుని కానీ ఫర్దర్గా అప్ సైడ్ కానీ వెళ్తే ఇలా ఇక్కడి నుంచి ఇలా అప్ సైడ్ కానీ వెళ్తే మాత్రం గోల్డ్లో మనం ఫాల్ చూసే ఛాన్సెస్ వెరీ హై. గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ రెండు కూడా ఇన్వర్స్గా మూవ్ అవుతాయి. సో ఒకటి పెరుగుతుంటే ఒకటి తగ్గుతుంటుంది. సో అది అబ్జర్వేషన్లో పెట్టండి. అండ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది క్రూడ్ ఆయిల్. సో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం మనం నెక్స్ట్ లెవెల్ 85 వరకు డ్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ట్రంప్ గారు కూడా డ్యామేజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చాలా చేస్తున్నారు. 2 వీక్స్లో వార్ ఎండ్ అయిపోతుందని అండ్ 2 వీక్స్లో సమ్ అవుట్కమ్ బయటకు వచ్చేస్తుందని, విక్టరీ ఇరాన్ మీద అంటే యుఎస్కి వచ్చినట్టే అని సమ్ ఫేక్ స్టేట్మెంట్స్. అంతా కూడా ఫేక్, కంప్లీట్లీ ఫేక్. సో యుఎస్ దగ్గర నుంచి వచ్చే ఏ స్టేట్మెంట్స్ కూడా రెస్పెక్ట్ లేదు, మార్కెట్ కూడా వాల్యూ ఇవ్వట్లేదు. ఒకప్పుడు ట్రంప్ గారు స్టేట్మెంట్ అంటే మార్కెట్ ఎంతో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసేది. ఇప్పుడు ట్రంప్ గారు స్టేట్మెంట్స్ అంటే అసలు మార్కెట్ కేర్ కూడా చేయట్లేదు. అందుకే ఆయన ఏం మాట్లాడినా సరే రియాక్షన్ అనేది ఉండట్లేదు. ఈరోజు మార్నింగ్ మాట్లాడారు, ఏమైనా రియాక్షన్ ఉందా? ఏమీ లేదు. మార్కెట్కి క్లారిటీ వచ్చింది. ఆయన చెప్పేవన్నీ కూడా జస్ట్ డ్యామేజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే. సో ఒక క్లారిటీ అండ్ ఒక అంటే ఫ్యాక్ట్స్ అనేవి చెప్పట్లేదు, జస్ట్ డ్యామేజ్ కంట్రోల్ చేయాలని, క్రూడ్ ఆయిల్ని డంప్ చేయాలని సో ఆయన సమ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. యా, ఓకే గైస్. సో ఇప్పటికే నో వీడియో చాలా లెంతీ అయింది. సో ఈరోజు లైవ్ స్ట్రీమ్ నేను చేయడానికి అవ్వలేదు. సో దానివల్ల ఇలా వీడియో చేయాల్సి వస్తుంది. బట్ ఇఫ్ పాసిబుల్ టుమారో నుంచి లైవ్ స్ట్రీమ్స్ చేస్తాను. సో అప్పుడు అంటే ఒకవేళ అవ్వకపోతే మాత్రం తప్పకుండా వీడియోస్లో నేను అనాలిసిస్ షేర్ చేస్తాను. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం గ్రూప్లో పోస్ట్ చేయండి. సో గ్రూప్ నుంచి మీరు నన్ను క్వశ్చన్స్ అడిగితే నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.